Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 843 points gain అయ్యి 82,133 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 220 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,768 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్స్ గెయిన్ అయ్యి 53,584 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అనుకున్నారా ఇవాళ 10:45 అరౌండ్ నిఫ్టీ చూస్తే 340 పాయింట్స్ పడింది, బ్యాంక్ నిఫ్టీ చూస్తే సుమారుగా 1000 పాయింట్ల దగ్గరగా పడింది. అక్కడి నుంచి మార్కెట్స్ ఇంతలా పెరుగుతాయని మీలో ఎవరైనా గెస్ చేశారా? ఇన్ఫాక్ట్ నేను కూడా గెస్ట్ చేయలేదు, బికాస్ మార్కెట్స్ మనం అనుకున్నట్లు ఏం జరగాలని రూల్ లేదు. కానీ ఇవాళ ఫ్యాంటాస్టిక్ మూవ్ మనకి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కనిపించింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇవాళ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పడుతున్నప్పుడు మార్కెట్ పడిపోతుందని సెల్ చేసిన వాళ్ళు ఉంటారు, అండ్ పెరిగిపోతుండేసరికి ఖచ్చితంగా లాస్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయి బిలో వెళ్ళేంత వరకు కూడా మార్కెట్ ని నేను నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదని చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం ఇది. చూడండి మీరు, అంటే మనం ఇవాళ డ్రా చేసిన లెవెల్స్ కాదు కదా, రోజు నేను వీడియోస్ లో చెప్తున్నదే కదా, ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ కి వచ్చింది. గతంలో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, మనం ఏ లెవెల్స్ ని మాట్లాడుకుంటున్నాం అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను లెవెల్స్ ని మాట్లాడుకుంటున్నాం, మనం ఇది గ్రేట్ అని చెప్పాలని కాదు పాయింట్. ఇలాంటి ట్రాప్ చేయాలనుకుంటున్న వాళ్ళు సపోర్ట్స్ దగ్గర వరకు తేవడం, రెసిస్టెన్స్ వరకు తేవడమే చేస్తూ ఉంటారు. ఇవాళ పర్ఫెక్ట్ మ్యానిపులేషన్ మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి అయితే కనిపించింది. బట్ ఇది సార్ట్ ఆఫ్ ఆప్షన్ బయర్స్ కి అడ్వాంటేజ్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 24,500 to 24,850 ఇన్ బిట్వీన్ ద రేంజ్ నిఫ్టీ ఉండిపోయింది. బట్ ఇవాళ వచ్చింది అయితే ఒక హ్యూజ్ మూవ్ నిఫ్టీ రిలేటెడ్ గా. ఆల్మోస్ట్ 340 పాయింట్స్ పడి లోస్ నుంచి సుమారుగా 600 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫామ్ అయిన హై దగ్గర నుంచి చూస్తే సుమారు 1000 పాయింట్లు పడి అక్కడి నుంచి ఒక 1400 పాయింట్స్ పెరిగింది. ఎవరెవరి ఈ వోలటైలిటీలో నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యారు అండ్ ఎవరెవరు దీని నుంచి అడ్వాంటేజ్ పొందారన్నది మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ట్రేడర్స్ కి అయితే నాకు సంబంధించి ఇది ద బిగ్ డే కాబట్టి ఇంత ఎంఫసైజ్ చేసి మరి స్టార్టింగ్ లో ఇలా మెన్షన్ చేస్తున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతా అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక ప్రౌడ్ మూమెంట్ అయితే క్రియేట్ చేశారు. డి గుకేష్ గారు యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యారు. నిన్నటి ఈవినింగ్ నుంచి కూడా నేను దీని రిలేటెడ్ గానే అప్డేట్స్ చూస్తున్నాను. ఎగ్జాక్ట్ గా వీడియో అయిపోయే పాయింట్ ఆఫ్ టైం అప్లోడ్ చేశాను, ఇక అప్పటికే లైవ్ జరుగుతుంది. అప్పుడే అప్డేట్స్ వచ్చాయి తను గెలిచారనేలా. అక్కడి నుంచి చూస్తున్నాను మొత్తం సోషల్ మీడియాలో కానీ ఇదంతా కానీ చెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా టైం బ్యాక్ నుంచి అయితే నేను చూడలేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో చెస్ రిలేటెడ్ గా కూడా మంచి గుర్తింపు అండ్ మంచి పబ్లిసిటీ అయితే లభిస్తూ ఉంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. చాలా గేమ్స్ ఉంటాయి, బట్ కొన్ని గేమ్స్ ప్రమోట్ అవడం వల్ల చిన్న చిన్న పిల్లల వరకు వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా మానసికంగా కానివ్వండి వాళ్ళ ఆలోచన శక్తిని పెంచగలిగే గేమ్స్ అందులో చెస్ ఒకటి. కాబట్టి అండ్ మన ఇండియా నుంచి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అది కూడా ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో యంగెస్ట్ ప్లేయర్ గా నిలబడ్డం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 18 ఇయర్స్ తన ఏజ్, ఇప్పుడే వరల్డ్ ఛాంపియన్. లెట్స్ కంగ్రాచులేట్ డి గుకేష్ గారు. వెల్ కమింగ్ టు ద మార్కెట్, నిన్నటి వీడియోలో నేను మీకు ఒకటి క్లియర్ గా చెప్పాను. ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా నిన్నటి సెల్లింగ్ ని నేను సీరియస్ గా చూడట్లేదు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే సోషల్ మీడియాలో గమనించాను, 3,500 crores ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ కనిపించేసరికి ఇక మార్కెట్స్ లో వాళ్ళ ట్రెండ్ మారిపోయింది. నెక్స్ట్ వాళ్ళు డౌన్ సైడ్ కి తీసుకువెళ్తారు మార్కెట్ అనేలా ఈ 3,500 crores ని చూపించి చెప్తున్నారు. నేను నిన్నటి వీడియోలో క్లియర్ గా చెప్పాను, బ్లాక్ డీల్స్ జరిగాయి. న్యూ ల్యాండ్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా స్మాల్ క్యాప్, అది ఎఫ్ఐఎస్ కి సంబంధించిన సెల్లింగ్ కాబట్టి మనకి బిగ్ నెంబర్ కనిపించుంటుంది, కానీ ఇది సీరియస్ గా తీసుకోవడానికి లేదు అనేలా కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్ ఒక రోజు మనకు అటు ఇటు అయింది అనుకోండి, ఇన్ఫాక్ట్ ఇది కూడా చెప్పాను, ఈవెన్ ఆ బ్లాక్ డీల్ లేకపోయినా సరే దీన్ని సీరియస్ గా చూడకండి అని. ఎందుకంటే ఒక రోజు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. మనకి ఏంటి ప్రాబ్లం అంటే కంటిన్యూ అవడం, అదే 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 ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉండడమే మనకి ప్రాబ్లం. కానీ వన్ డే అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి మార్కెట్ లో, సీరియస్ గా చూడకండి. కంటిన్యూస్ గా ఒక 3-4 డేస్ పాటు 3,000, 4,000, 5,000 ఇలా పెద్ద పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే సెల్ చేస్తారో అప్పుడే ఇంపార్టెన్స్ ఇద్దాం. లేదంటే అదిగో పులి అన్న సామెత మేరకు ఎప్పుడెప్పుడు వాళ్ళు పెద్దగా సెల్ చేస్తారో అప్పుడు భయపడాల్సి వస్తుంది. అసలు ఆ రిక్వైర్మెంట్ లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇవాళ మేబీ ఒక 500 కోట్లు, ఒక 1000 కోట్లు సెల్లింగ్ లో ఉంటారు, లేదంటే పాజిటివ్ గా ఉంటారు. మేబీ వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ర్యాలీ వితౌట్ దెమ్ పాసిబుల్ అయితే కాదు. వెల్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న యూఎస్ మార్కెట్స్ రెడ్ లో క్లోజ్ అయ్యా. దానికి రీజన్ ఉంది, నిన్న వాళ్ళకి సంబంధించిన హోల్సేల్ డేటా అప్డేట్ అయింది. అది ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉంది. హోల్సేల్ డేటా అంటే హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా అనమాట. సో ఆ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువ ఉందంటే కమింగ్ టైమ్స్ లో, అంటే ఇది హోల్సేలర్స్ రిలేటెడ్ గా హోల్సేల్ లోనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే కమింగ్ టైమ్స్ లో అది సిపిఐ ఇన్ఫ్లేషన్, కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ కూడా పెంచుతుందనే. సో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ తో మనం సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడా చూస్తుంటాం. సో కమింగ్ టైమ్స్ లో ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుందేమో అనే ఒక క్వశ్చన్ మార్క్స్. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారా లేదా అనే ఒక భయాందోళన కూడా నిన్న ఈక్విటీ మార్కెట్స్ ని, యూఎస్ మార్కెట్స్ ని, ఈవెన్ మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవడానికి కూడా ప్రధానమైన కారణం అదే. బట్ వాట్ దెన్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్, యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ అంటే చాలా టైం బాగా పెరిగాయి, బానే ఉంది. బట్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, నిఫ్టీ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 6% దగ్గరగా డౌన్ లో ఉంది. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ కాదులేండి, అది ఆల్ టైమ్ హై కొట్టింది రీసెంట్ గా. మిడ్ క్యాప్స్ కానీ బ్యాంక్ స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ నుంచి దూరంగానే ఉన్నాయి. కాబట్టి అండ్ కంఫర్టబుల్ లెవెల్ ఆఫ్ మార్జిన్ వాల్యుయేషన్స్ పరంగా రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అవడం పరంగా
ఖచ్చితంగా మన మార్కెట్స్ లో కనిపించింది కాబట్టి ఎగ్జాక్ట్ కంపారిజన్ యూఎస్ మార్కెట్స్ తో ప్రెసెంట్ మనం చేయలేం. ఇవాళ యూరోపియన్ మార్కెట్స్ బాగున్నాయి అండ్ చెప్పడం మర్చిపోయాను నేను, ఈసీబీ వాళ్ళు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేశారనమాట. దానికి ముందు స్విస్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అక్కడ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. ఈసీబీ వాళ్ళు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. ఫెడ్ వాళ్ళు ఆల్రెడీ కట్ చేస్తున్నారు అండ్ డిసెంబర్ లో కూడా 18th మనకి డిసెంబర్ ఫెడ్ అప్డేట్ ఉంది కదా, అక్కడ కూడా ఒక మనకి 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అయినా సరే రేట్ కట్ ఉంటుందా ఆర్బీఐ దగ్గర నుంచి అనేది మనం చూడాలి. అండ్ ఈ లోపు ఒకవేళ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అప్పుడు ఉంటున్న సెల్లింగ్ కానీ మెయింటైన్ అవ్వకపోతుంటే ఇది గుడ్ థింగ్. అండ్ ఇవాళ కానీ అండ్ గతంలో గత వీక్ నుంచి కానీ మంత్ నుంచి కానీ టాప్ పర్ఫార్మర్ గా నిలుస్తున్న ఇండస్ట్రీ మాత్రం ఐటీ ఇండస్ట్రీ. అండ్ ఇవాళ ఒక పాయింట్ లో ఎఫ్ఎంసీజీ స్పేస్ గుడ్ గా డ్రాప్ అయింది అనమాట, బాగా పడిపోయింది. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ రికవర్ అయింది. అండ్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోని ఇవాళ నిఫ్టీ రిలేటెడ్ గా కంప్లీట్ మూమెంటం ఉంటుంది. ఒక పాయింట్ లో రెండు ఒకేలా పడి ఉంటాయి, రెండు ఒకేలా పెరుగుంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నిఫ్టీని ఎవరైనా సెన్సెక్స్ ఎవరైనా మ్యానిపులేట్ చేయాలనుకుంటే ఇవాళ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ చేసి ఉండాలి. బికాస్ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, హ్యూజ్ మూవ్, వెరీ హ్యూజ్ మూవ్ ఈ సెన్సెక్స్ పరంగా అయితే కనిపించింది. అండ్ ఎఫ్ఐడిఐ డేటా అప్డేట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 2335 crores దగ్గరగా బై చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. సో ఇదేం సర్ప్రైజ్ అయిపోయి ఆనందపడిపోవాల్సిన విషయం కాదు. బట్ అట్లీస్ట్ రీసెంట్ గా ఉంటున్న సెల్లింగ్ కంటిన్యూ అవ్వలేదు, బ్రేక్ అయింది కదా. సో ప్రీవియస్ గా ఉంటున్న దాన్ని అయితే కొంత మనం రిలాక్స్డ్ గా పక్కన ఉంచొచ్చు. ఈవెన్ వాళ్ళు ఇది బై చేయకపోతున్నా, మళ్ళీ చెప్తున్నానా, బై చేయకపోతున్నా 500 crores సెల్లింగ్ లో ఉన్నా, 1000 crores సెల్లింగ్ లో ఉన్నా సరే అంత కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఇది పెరుగుతూ వెళ్తే 3000, 5000 crores, 4000 crores కన్సిస్టెంట్ గా 3-4 డేస్ వస్తే అప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇద్దాం. అప్పటి వరకు కూడా జస్ట్ డేటాను తెలుసుకుందాం, కానీ టూ మచ్ స్ట్రెస్ మనం ఏమి ఇక్కడ పెట్టాల్సిన నీడ్ లేదు. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, నిన్నటి వీడియోలో నేను ఇది కూడా చెప్పాను, పడిన తర్వాత కూడా చెప్తున్నానని. అండ్ ఈవెన్ ఒకవేళ ఇక్కడ ఇలా పెరక్కపోయినా ఇది వచ్చి దగ్గరగా ఇక్కడెక్కడైనా క్లోజ్ అయినా సరే అదే చెప్తాను. ఈ ఇంపార్టెంట్ లెవెల్, బికాస్ ఒక లెవెల్ మనం డ్రా చేసుకుంటున్నప్పుడు దానికి చాలా లాజిక్స్ ని అప్లై చేసుకుంటాం. ఒకవేళ మనల్ని రాంగ్ చేయాలని మార్కెట్ ఈ లెవెల్ బిలోనే క్లోజ్ అయ్యి మళ్ళీ ఇంకొక రోజు పెరిగింది అనుకోండి, నేను రాంగ్ అనే యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ మార్కెట్స్ ఒకవేళ పైకి వెళ్తుంటే మళ్ళీ ఈ లెవెల్ ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తున్నానని చెప్తాను. నేను మార్కెట్ ని డిసైడ్ చేయట్లేదు, బట్ నేను కొన్ని లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ని పెట్టుకొని దాని అబోవ్ ఉంటే ఎలా, బిలో ఉంటే ఎలా, అప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ని బట్టి మార్కెట్ ని ఎలా చూడాలి, మంచిగా పైకి వెళ్తుంది అనుకోవాలా, ఇక్కడ నుంచి వీక్ గా చూడాలన్న దాన్ని బట్టి నా ఒపీనియన్స్ ని మాత్రమే షేర్ చేస్తున్నాను. అలా ఇప్పటికీ చెప్తున్నది అదే, ఈ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ బిలో వెళ్ళి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ నేను కిందకి వెళ్తుందని అయితే అనుకోవట్లేదు. ఇది ఇక్కడ నుంచి కొన్ని వారాలు నెలల్లో మార్కెట్ ని చూస్తున్న వాళ్ళకి చెప్తున్నది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పటికి కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ లో ఏం లేదు. స్మాల్ క్యాప్స్ వచ్చేసాయి ఆల్ టైమ్ హైస్, కానీ ఈక్విటీ మార్కెట్స్ పరంగా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా లాంగ్ టర్మ్ జర్నీ స్టిల్ ఇంటాక్ట్ గానే ఉంటుంది. చాలా కొద్ది కంట్రీస్ మాత్రమే నాకు తెలిసి కాంపౌండింగ్ జర్నీస్ నిచ్చుంటాయి. ఐ థింక్ వన్ ఆఫ్ ద కంట్రీ దాంట్లో యుఎస్, అండ్ నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో మన ఇండియా కూడా ఉంటుంది. కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ని డెలివర్ చేసిన దాంట్లో. సో హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం ఇలా ఈ కంట్రీలో ఈ ఈక్విటీ జర్నీలో పార్టిసిపేట్ చేసేందుకు మనకు ఆపర్చునిటీ ఉంటున్నందుకు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని ఇంత డీటెయిల్డ్ గా షేర్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మిగతా అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఎవరెవరైతే స్టాక్ మార్కెట్ లో ఉన్నారో, మాకు చాలా తెలుసు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా, ట్రేడింగ్ రిలేటెడ్ గా అని అనుకుంటూ ఉంటారు కదా, స్టాక్ మార్కెట్ బేసిక్స్ మాకు అన్ని కొన్ని ఐడియా ఉన్నాయి అనుకుంటుంటారా? ఒక్కసారి ఫ్రీ ఎగ్జామ్ రాస్తారా? డైరెక్ట్ గా సెబీ వాళ్ళు అండ్ ఎన్ఎస్సి అండర్ లో నుంచే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఈవెన్ దీని రిలేటెడ్ గా ఎన్ఎస్సి వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ రాంగ్ డేట్ పెట్టారు, March 18, 2024 అనేసారు. March 18, 2024 అయిపోయింది కదా, సో అది కాదు, ఫ్యూచర్ లో జరుగుతుంది ఎగ్జామ్. ఫ్రీగా స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు, డిజిటల్ కాపీస్ వస్తాయి. ఎగ్జామ్ కూడా ఫ్రీ, ఎటువంటి చార్జెస్ లేవు. సో ఎవరైనా ఒకవేళ మార్కెట్ లో కొంత సరదాగా ఒక ఎగ్జామ్ రాద్దాం, సెబీ వాళ్ళ ఎగ్జామే రాద్దాం, ఎన్ఐఎస్ఎం వల్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ వాళ్ళ అండర్లో ఉంటున్న ఈ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి రాయడానికి ప్రయత్నించండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 10 years రిలయన్స్ స్టాక్ నెగిటివ్ లో క్లోజ్ అవబోతుందని ఎలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా రిలయన్స్ స్టాక్ గురించి మన వాళ్ళు అసహనాన్ని అయితే చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో రిలయన్స్ కి ఏం జరుగుతుందో తెలియట్లేదు, పోర్ట్ఫోలియోలో లాస్ అవుతున్నాం దాని గురించి అని. మీరు అసహన పడడంలో తప్పేం లేదు, ఎందుకంటే గత సంవత్సరం నుంచి, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసారనుకోండి, నిఫ్టీ 13% దగ్గరగా పెరుగుంటది. కానీ నిఫ్టీలో వన్ ఆఫ్ ద టాప్ హెవీ వెయిట్ అన్న రిలయన్స్ మాత్రం 2% కి పైగా నెగిటివ్ లో ఉంటది. నిఫ్టీ 13% పెరగడం ఏంటి, దాంట్లో ఉన్న హెవీ వెయిట్ ఏమో 3% పడడం ఏంటి? ఒకవేళ రిలయన్స్ కూడా పెరుగుంటే మరి నిఫ్టీ ఎక్కడ ఉండాలి? ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పెద్ద సపోర్ట్ ఏం చేయలేదు నిఫ్టీకి, బట్ స్టిల్
మనం 13% రిటర్న్స్ లో ఉన్నాం. కానీ ఇప్పుడుంటున్న కండిషన్స్ ని బట్టి చూస్తే రిలయన్స్ 2.3% దగ్గరగా రెడ్ లో ఉంది కదా. గతంలో 2014లో మాత్రమే రిలయన్స్ డౌన్ లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పాటు ప్రతి సంవత్సరం ఎంతో కొంత రిటర్న్స్ ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేస్తూనే వచ్చింది. యావరేజ్ గా 20% కంటే అబోనే ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ అయితే డెలివర్ అయినట్లు కనిపిస్తున్నాయి. సో అలా చూస్తే లాస్ట్ 10 ఇయర్స్ గా ఉంటున్న ఈ ట్రెండ్ ని ఈసారి బ్రేక్ చేస్తున్నట్టు రిలయన్స్ బ్రేక్ చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. బట్ పర్సనలీ అలా జరగకుండా కూడా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద మంత్, ఈ మంత్ ఎండ్ అవ్వాలి కదా, ఈ 2024 అయిపోవాలంటే ఈ మంత్ ఎండ్ అవ్వాలి. ఈ మంత్ లోపు ఏదైనా మ్యాజిక్ జరగచ్చు, పాజిటివ్ లోనే కూడా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాంటి మ్యాజిక్స్ జరిగాయి లాస్ట్ లో. బట్ ఎనీవే, ఎందుకు పడుతుంది రిలయన్స్? బట్ దానికి ముందు రీసెంట్ నెలలో ఎలా పడింది అన్న డేటా కూడా ఉంది కాబట్టి ఇది మీరు గమనించండి. జనవరిలో బాగానే పెరిగింది 10%, తర్వాత 2% దగ్గరగా ఉండేది, తర్వాత కొంత ఫాలో అయింది, తర్వాత 10% పెరిగింది. బట్ అక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ జూలై నుంచి కూడా ప్రతి నెల, ఒక నెల ఆగస్టు తీసేస్తే ఎంతో కొంత డౌన్ అవుతూ అక్టోబర్ లో 10% పడింది. తర్వాత స్టాక్స్ అనేవి రికవర్ అయ్యాయి. బట్ అక్కడ రికవర్ అవ్వకుండా మొత్తం అంతా రికవరీలో ఉంటున్న రిలయన్స్ మాత్రం పడుతూ ఓవరాల్ గా ఇయర్ ఎండ్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైం కి 2%, 2.5% దగ్గరగా రెడ్ లో ఉంటున్నట్లయితే డేటా మనకు అర్థమవుతుంది. రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ప్రైమరీ రీజన్స్, డీమార్ట్ రిలేటెడ్ గా ఏం ప్లే అయింది, అండ్ రీటైల్, రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా కూడా అదే కదా ప్లే అవుతుంది. క్విక్ కామర్స్ రిలేటెడ్ గా ఎక్కువ యాక్టివిటీ ఉండేసరికి ఈ బ్లింకిట్ వాళ్ళు, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వాళ్ళు, జెప్టో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రీటైల్ చైన్స్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ని కొంత తినేస్తూ ఉన్నారు. మోస్ట్లీ బిజినెస్ రిలేటెడ్ గా కాంపిటీషన్, అండ్ త్వరగానే సరుకులు మీ ఇంటికి ఇచ్చేస్తాం, మీరెందుకు ఆ షాప్స్ కి వెళ్ళి అంత క్యూల్లో నిలబడుకొని ప్రైజ్లు కూడా వాళ్ళకంటే మేము ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ అండ్ అందరికి ఉంటున్న బిజీ ఉరుకులు పరుగుల ఈ జీవితంలో మోస్ట్లీ క్విక్ కామర్స్ సైడ్ అలవాటు పడుతూ ఉండడం రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గాను, డీమార్ట్ రిలేటెడ్ గాను కొంత ప్రెషర్ ని తీసుకొచ్చింది. ఆల్రెడీ అదంతా స్టాక్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది. ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ చూస్తున్నాం. సెకండ్ ది, ఎప్పుడైతే జియో వాళ్ళు టారిఫ్లను పెంచారో అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే బిఎస్ఎన్ఎల్ కి భారీగా సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారనమాట. బట్ రీసెంట్ గా స్లో డౌన్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది బిఎస్ఎన్ఎల్ కి వస్తున్న సబ్స్క్రైబర్స్. బట్ జియో రిలేటెడ్ గా ఒక బిగ్ పోర్షన్ లో 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్స్ లాస్ అయిపోయింది జియో. తర్వాత కూడా భారీగానే లాస్ అయింది. అండ్ వీళ్ళ మెయిన్ బిజినెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అయిన పెట్రోకెమికల్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటున్న ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ తో రీసెంట్ గా మార్జిన్స్ డౌన్ అవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేనైతే రిలయన్స్ రిలేటెడ్ గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నది అండ్ డిసప్పాయింట్ అయింది కూడా. వీళ్ళ న్యూ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా ఏ అప్డేట్స్ లేవు. అక్విజిషన్స్ రిలేటెడ్ ఒక పాయింట్ లో వచ్చాయి. బట్ కనీసం ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి, ఎప్పుడో ఏజిఎం లో చెప్పారు ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి, ఒక్కసారైనా బయటకు వచ్చి మన రిలేటెడ్ గా న్యూ ఎనర్జీ బిజినెస్ ఒక స్కేలింగ్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఇలా చేద్దాం, వాటిని ఎప్పటి నుంచి కమిషనింగ్ చేద్దాం, ఏ డివిజన్స్ లో మనకి ఎంతెంత కెపాసిటీస్ ఉన్నాయి, ఎంతెంత రెవెన్యూస్ వచ్చే స్కోప్ ఉన్నాయి, అది జరిగే ఒక్క రోజు ఉంటుందా? వాళ్ళ ఎనర్జీ డివిజన్ గురించి వాళ్ళు కాన్ఫరెన్స్ లో కానో లేకపోతే ఏజిఎం లో కానో ఎక్కడ ఒక దగ్గర డేటా రివీల్ చేసే ఒక డే ఉంటుంది చూసారా, ద బిగ్గెస్ట్ డే ఇన్ ద రిలయన్స్ అవుతుంది నాకు సంబంధించి అయితే. ఎందుకంటే రిలయన్స్ రీటైల్ ఎలాగో, జియో ఎలాగో, వాళ్ళ పెట్రోకెమికల్, ఆయిల్ టు కెమికల్ బిజినెస్ ఎలాగో, దానికి 4th పిల్లర్ గా ఈ న్యూ ఎనర్జీ బిజినెస్ వచ్చి అయితే యాడ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ బిజినెస్, ఫ్యూచరిస్టిక్ బిజినెస్. బట్ ఎక్కడ క్లారిటీ ఏది? అది లేకపోతూ ఉండడం కూడా మార్కెట్ లో ఒక అసహనం. కానీ అల్టిమేట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసినవి ఏదో ఒక రోజు రావాలి కదా, బయటికి ఈల్డ్ రావాలి కదా, అవి ఎక్కడ గాల్లో అయితే కలిసిపోయిండవు కదా. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను వీళ్ళ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా అప్డేట్స్ కోసం. ఆ రోజు చూడండి వాళ్ళు చేసే అప్డేట్స్ కి మార్కెట్ అంతా దీని బస్ తో నిండిపోతుంది. అండ్ రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా ఐపీఓ నెక్స్ట్ ఇయర్ లో వస్తుంది అంటున్నారు. అండ్ జియో రిలేటెడ్ గా ఐపీఓ కూడా రావాల్సి ఉంది. అవి జరిగే డేస్ లో కూడా దీని రిలేటెడ్ గానే బజ్ ఉంటది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ లోపు మనకి పేషెన్స్ ఉండాలి. అన్లెస్ వాళ్ళ ఎనర్జీ రిలేటెడ్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి, మేము ఏం చేయలేకపోతున్నాం, దాంట్లో మాకు బిజినెస్ అవ్వదని వీళ్ళు ఒప్పుకుంటే తప్పించి ఇక్కడ నుంచి బాగా పడుతుంది అలాగనంటే. బట్ అలా కాదు, వీళ్ళు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు. మీరు అంబానీ గారిని, ముఖేష్ అంబానీ గారిని ట్రస్ట్ చేస్తున్నారు న్యూ ఎనర్జీ ప్లాన్స్ రిలేటెడ్ గా, రెన్యూబుల్స్ లైక్ హైడ్రోజన్ రిలేటెడ్ గా కానివ్వండి, సోలార్ రిలేటెడ్ గా కానివ్వండి, ఈవీ రిలేటెడ్ గా కానివ్వండి, బ్యాటరీ స్టోరేజ్ రిలేటెడ్ గా కానివ్వండి, ఎలక్ట్రోలైజర్స్, హైడ్రోజన్ రిలేటెడ్ గా ఎలక్ట్రోలైజర్స్ పరంగా కానివ్వండి, వీటన్నిటి పరంగా తన ప్లాన్స్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు. తన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అండ్ నెక్స్ట్ తరం వాళ్ళు కూడా అలా సక్సెస్ఫుల్ చేయగలరని మీరు నమ్ముతుంటే మాత్రం నాకు తెలిసి రిలయన్స్ స్టాక్ అయితే పెట్టాక ఆలోచించగలిగే స్టాక్ అయితే కాదు. కొంచెం టైం ఇవ్వండి. ఐటీసీ కూడా చాలా టైమ్స్ బ్యాక్ ఎన్నో మీమ్స్ ఇది ఇక పెరగదు, ఇది ఇక్కడే ఉంటది అని ఇలా మీమ్స్ ఎన్నో వచ్చాయి. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చాయి. ప్రతి స్టాక్ అలాంటివి వస్తూనే ఉంటాయి. సో ఫ్రస్ట్రేట్ అవుతూ కొత్తగా వచ్చిన వాళ్ళు బిజినెస్ ని స్టడీ చేయండి. లేదు నాకు ఆ ఎనర్జీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా మొత్తం అప్డేట్స్ వచ్చాక హైయర్ ప్రైస్ లో ఎంటర్ అవుతాను, నాకు క్లారిటీ వచ్చాక ఎంటర్ అవుతాను, ఈ లోపు నేను ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ తో ఉండాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ ప్రైస్ ని బట్టి ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. స్టాక్ పెరిగిందని మంచిదని, పడిందని చెడ్డదని ఇలా చూడకండి. అలా చూసారంటే మాత్రం మీరు రాంగ్ థాట్ ప్రాసెస్ లో ఉంటున్నట్టు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ జెఫ్రీస్ తెలుసు కదా, అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వీళ్ళు
2025 నాటికి నిఫ్టీ 26,000 కి వెళ్తుందని, కాకపోతే స్మాల్ క్యాప్స్ వద్దు లార్జ్ క్యాప్స్ వైపు ఉండమని ఇన్వెస్టర్స్ కి చెప్తూ ఇక్కడ నుంచి 2025 లో ఆర్బీఐ వాళ్ళు ఒక 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వడ్డీ రేట్లు కట్ చేస్తారు కాబట్టి బ్యాంక్స్ మంచిగా లాభం పొందుతాయి. కాబట్టి వీళ్ళ టాప్ పిక్స్ 2025 రిలేటెడ్ గా వీళ్ళు చూస్తున్న స్టాక్స్ లిస్ట్ లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఇస్తున్నారు. చూడండి అన్ని బ్యాంక్సే, 3 బ్యాంక్సే. తర్వాత ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టీవీఎస్, కోల్ ఇండియా, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ సన్ ఫార్మా అని టాప్ పిక్స్ గా 2025 పిక్స్ గా వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడాలి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 63% రిటర్న్స్, బెంచ్ మార్క్ ఏమో 33%, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో 63% రిటర్న్స్ ని డెలివర్ చేసిన ఒక మిడ్ క్యాప్ ఫండ్ రీసెంట్ పోర్ట్ఫోలియో అయితే మనకి అప్డేట్ అయింది. అండ్ ఆ మిడ్ క్యాప్ ఫండ్ ని మెయింటైన్ చేస్తున్న సిఐఓ, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ నికేత్ షా గారు చాలా సెక్టార్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ లో వాటిల్లో ఎంటర్ అయిపోయారనమాట. లైక్ ఎయిర్టెల్ కానీ, ఇండస్ టవర్స్ కానీ, వోడాఫోన్ ఐడియా కానీ వాళ్ళు టెలికాం హైక్లు పెంచుతారనే దానికంటే ముందే ఎంటర్ అయ్యారు. అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జొమాటో అండ్ చాలా స్టాక్స్ తను ముందుగానే పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసేసుకుంటూ వచ్చారనమాట. సో అలాంటి ఫండ్ మేనేజర్ ఉంటూ స్ట్రాంగ్ రిటర్న్స్ ని ఇచ్చింది కదా ఈ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ లో ఏ ట్రెండ్ కొనసాగుతుంది, రీసెంట్ టైమ్స్ లో వేటిని యాడ్ చేస్తున్నారు, వేటిని తగ్గిస్తున్నారని మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఏ స్టాక్స్ లో వాటాన్ని యాడ్ చేస్తున్నారో అవి మీకు గ్రీన్ ఉంటాయి, ఏవేవి టచ్ చేయట్లేదు సేమ్ అలానే వదిలేసారనేది బ్లూ లో ఉంచారు. అండ్ వేటిలో వాటాన్ని తగ్గించుకుంటున్నారనేది ఇక్కడ మీకు రెడ్ లో ఉంటాయి. మోస్ట్లీ జ్యువెలరీ స్టాక్స్ రిలేటెడ్ గా 9% వెయిటేజ్ ఇచ్చున్నారు. తర్వాత పాలీక్యాప్ కూడా ఆల్మోస్ట్ 9% వెయిటేజ్లు ఉన్నాయి. M&M రిలేటెడ్ గా 6% వెయిటేజ్ ఉంది. జొమాటోకి 9% వెయిటేజ్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాను చాలా మంది ఫండ్ మేనేజర్స్ జొమాటో రిలేటెడ్ గా వెనక్కి వెళ్తున్నారు, అంటే జొమాటో వెనక్కి వెళ్తున్నారు. సంథింగ్ దే ఆర్ సీయింగ్ ఇన్ జొమాటో, అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనో మరి. జొమాటో రిలేటెడ్ గా మాత్రం చాలా పాజిటివ్ గా ఫండ్ మేనేజర్స్ కనిపిస్తున్నారు. ఈవెన్ కుఫోర్జ్ రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ 10% వెయిటేజ్ ఉంది. పర్సిస్టెంట్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ మీకు 7% వెయిటేజ్ ఉంది. చూసారా, కాన్సన్ట్రేటెడ్ గా ఉంచారు మొత్తాన్ని కూడా. యూజువల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయని అనుకుంటా, కానీ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో కనిపిస్తుంది. ఈవెన్ జియో ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా కూడా 6% వెయిటేజ్ ఇక్కడే వచ్చేసింది కదా. చాలా వరకు మనకు పర్సెంటేజ్ అంతా ఇక్కడే కవర్ అయిపోయింది. ఇవి వాళ్ళ కోర్ పోర్ట్ఫోలియో స్టాక్స్ అనమాట. మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా వాళ్ళు చూస్తున్నవి ఇవి. అంత వెయిటేజ్ ఇచ్చి పెట్టుకున్నారు అండ్ ఇంకా పెంచుతున్నారంటే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి దాని రిలేటెడ్ గా మంచి ఒపీనియన్ ఉంటున్నట్టే. కాబట్టి ఎవరైనా మిడ్ క్యాప్ లో ఏదైనా స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేయాలనుకుంటే రీసెంట్ గా బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫండ్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ స్టాక్స్ ని స్టడీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కూడా, ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను, మ్యూచువల్ ఫండ్స్ లో ఒకరే స్టార్ గా సంవత్సరాలు ఉండిపోరు అనమాట. ఒకసారి ఒకటి పర్ఫార్మ్ చేస్తే ఇంకొకసారి ఇంకొకటి పర్ఫార్మ్ చేస్తుంది, ఇంకొకసారి ఇంకొకటి పర్ఫార్మ్ చేస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో పర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్ లో వేటి పైన పాజిటివ్ ఉంది, న్యూట్రల్ గా ఉంది, నెగిటివ్ ఉంది అనేది ఈ డేటాని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి డేటాలను షేర్ చేయడం ద్వారా మీకు యూజ్ ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా, అది ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ ఇది మార్కెట్ అప్డేట్ కాదు, బట్ పర్సనలీ నేను ఇలాంటివి ట్రాక్ చేస్తుంటాను. సో దట్ వాళ్ళు ఎంతో మంది ఎంప్లాయీస్ ని, అనలిస్టులని పెట్టుకొని రీసెర్చ్ చేసి వాళ్ళు వాటాలను పెంచుకుంటున్నప్పుడు దాంట్లో ఏముంది అని కొంచెం అటెన్షన్ ఇవ్వడానికి నాకు ఒక రీజన్ దొరుకుతుంది కదా. ఫైనలీ నా లాజిక్ తోనే నేను మూవ్ అవుతాను, బట్ ఆ రీజన్ దొరకడానికి, అటువైపు చూడడానికి వన్ ఆఫ్ ద ఫిల్టర్ గా నేను చూస్తుంటాను. కాబట్టి ఈ డేటాని మీతో షేర్ చేస్తున్నాను. ఇది యూస్ఫుల్ అవుతుందంటే చెప్పండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టైమ్స్ లో ఏదైనా ఇలాంటి చేంజెస్ ఉంటున్నా మీకు అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ కి సంబంధించిన కమర్షియల్ వెహికల్స్ ఉంటాయా, వాటన్నిటి ప్రైజుల్ని 2% పెంచుతున్నట్టు ఫ్రమ్ జనవరి 2025 టాటా మోటార్స్ వాళ్ళు అయితే అప్డేట్స్ చేశారు. రీసెంట్ గానే ఇంకో అప్డేట్ చెప్పాను కదా మీకు, ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్రమ్ జనవరి 2025 నుంచి 3% పెరగబోతున్నాయి. ఇక్కడ కమర్షియల్ వెహికల్స్ 2% పెరగబోతున్నాయి. 3-2% అంటే చిన్నవే కదా అనుకుంటారు, అవి లక్షల్లో ఉంటాయి. 3-2% అంటే ఎక్కువే, కానీ వాళ్ళ ఇన్పుట్ ప్రైస్ ని కూడా దాన్ని వాళ్ళు మీట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అలా పెంచుతూ ఉంటారు. సో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే బిఫోర్ జనవరి ప్లాన్ చేయండి, మీకు అది సేవ్ అవుతుంది. నెక్స్ట్ అశోక్ లీలాండ్ వాళ్ళు కూడా వాళ్ళ కమర్షియల్ వెహికల్ ప్రైజెస్ ని జనవరికి, అంటే ఈ జనవరి 2025 నుంచి 3% అప్ టు 3% దగ్గరగా పెంచబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో టాటా మోటార్స్ వాళ్ళు అప్ టు 2%, అశోక్ లీలాండ్ వాళ్ళు అప్ టు 3%. అండ్ దీంతో పాటు అశోక్ లీలాండ్ వాళ్ళకి 345 crore 58 lakhs విలువ చేసే ఆర్డర్ తమిళనాడు స్టేట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఫర్ ద సప్లై ఆఫ్ 1475 BS6 డీజిల్ ఫ్యూయల్ టైప్ ప్యాసింజర్ వెహికల్ బస్ రిలేటెడ్ గా, బస్ చాసెస్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫైనల్లీ టైర్ కంపెనీ జేకే టైర్, వీళ్ళకి వాళ్ళ మధ్యప్రదేశ్ లో యూనిట్ ని పెట్టబోతున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని అప్డేట్ చేశారా. గతంలోనే లాస్ట్ ఇయర్ అప్డేట్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ 1000 crores దగ్గరగా దీనికి డబ్బులు అవుతుంది. దీనికి సంబంధించి డీజీ వాళ్ళ దగ్గర నుంచి, ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళ దగ్గర నుంచి 270 crore దగ్గరగా లాంగ్ టర్మ్ లోన్ వీళ్ళకి లభించిందని, దీంతో వాళ్ళు ఆ మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటిటీ, వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి ఫండింగ్ చేస్తారనేలా జేకే టైర్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. ఈ నవంబర్ నెల రిలేటెడ్ గా నిన్న ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్ డేటా మాట్లాడుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఏ స్టాక్స్ ఆల్రెడీ ఉన్న
స్టాక్స్ లో ఏ స్టాక్స్ ని మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది, ఏ స్టాక్స్ ని ఉన్న స్టాక్స్ ని కొంత అమ్మాలని చూస్తుంది, ఏ స్టాక్స్ లో కంప్లీట్ గా ఎగ్జిట్ తీసుకుంటుంది, ఏ స్టాక్స్ ని ఫ్రెష్ గా బై చేస్తుంది ఇండివిజువల్ గా మ్యూచువల్ ఫండ్ బేసిస్ లో. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇంట్రెస్టింగ్ గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. బైలో అంటే ఆల్రెడీ ఉండుంటుంది పోర్ట్ఫోలియోలో, మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకునే దాంట్లో ఎస్బీఐ వాళ్ళు రిలయన్స్ యాడ్ చేస్తున్నారు, ఐసిఐసిఐ వాళ్ళు రిలయన్స్ యాడ్ చేస్తున్నారు, నిపాన్ ఇండియా వాళ్ళు రిలయన్స్ యాడ్ చేస్తున్నారు, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా రిలయన్స్ యాడ్ చేస్తున్నారు. మరి మనకు వచ్చే క్వశ్చన్, ఇంతమంది రిలయన్స్ యాడ్ చేస్తుంటే అమ్ముతున్నది ఎవరని? ప్రాబ్లీ ఎవరైనా బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్ముతూ ఉండాలి, నాట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ సైడ్. మనకి ఎక్కడ సెల్ సైడ్ మనకి ఈ రిలయన్స్ పేరే కనిపించలేదు. ఆర్ ఎఫ్ఐఎస్ అయినా వాళ్ళకి సంబంధించిన వాటాన్ని కొంత తగ్గించుకుంటూ ఉండాలి. మన డొమెస్టిక్ రిలేటెడ్ గా ఉండే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం జొమాటో రిలేటెడ్ గాను, నేను చెప్పాను కదా జొమాటో రిలేటెడ్ గా చాలా యాక్టివిటీ కనిపిస్తుందని. ఇక్కడ ఒకసారి చూడండి, రిలయన్స్ ని పక్కన పెడితే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ జొమాటో వెనకే వెళ్తుంది, కొటాక్ వాళ్ళు జొమాటో వెనకే వెళ్తున్నారు, యూటీఐ వాళ్ళు జొమాటో వెనకే వెళ్తున్నారు, యాక్సిస్ వాళ్ళు జొమాటో వెనకే వెళ్తున్నారు, ఆదిత్య బిర్లా వాళ్ళు జొమాటో వెనకే వెళ్తున్నారు. ఇక్కడ జొమాటో రిలేటెడ్ గా ఫీవర్ కనిపిస్తుంది మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో. సో ఇది యాక్టివిటీ. ఓవరాల్ గా సెల్ చేస్తున్న స్టాక్స్ ఏంటనేది ఇక్కడ మీరు గమనించవచ్చు, కంప్లీట్ ఎగ్జిట్ అండ్ ఫ్రెష్ బై చేస్తున్న స్టాక్స్ ఏంటనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇంతమంది వెళ్తున్నారు జొమాటో వెనక. మీరు జొమాటోని మీ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్నారా? హోల్డ్ చేస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నాట్ జస్ట్ దట్, ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఉంది, ఆల్రెడీ బ్లింకిట్ రిలేటెడ్ గా పీక్ గ్రోత్ నే చూపిస్తూ ఉంది, అది ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది. వాట్ నెక్స్ట్ టైం మీరు అనుకుంటున్నారు జొమాటోలో అన్నది కూడా వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే ఇది నవంబర్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ షేర్ డేటా అనమాట. అక్కడ మీరు గమనిస్తే ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా 25% దగ్గరగా మార్కెట్ షేర్ ఉందా, బజాజ్ రిలేటెడ్ గా 22% మార్కెట్ షేర్ ఉందా, టీవీఎస్ రిలేటెడ్ గా సుమారుగా 23% మార్కెట్ షేర్ ఉందా, దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న డేటా అంతా కూడా కింద వదిలేయండి, ఏతర్, హీరో, గ్రీవ్స్, రివాల్ట్ ఇవన్నీ వదిలేసేయండి. ఫస్ట్ ఉన్న 3 చూడండి, బికాస్ మెయిన్ కాంపిటీషన్ ఇక్కడే ఉంది. ఇది నవంబర్ డేటా, వెరాజ్ డిసెంబర్ లో ఫస్ట్ 12 డేస్ జరిగింది కదా, ఇవాళ 13, లాస్ట్ 12 డేస్ జరిగిందా, దాని రిలేటెడ్ గా డేటాలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ 25% నుంచి 18% కి వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతున్నట్టు ఒక సిగ్నిఫికెంట్ డ్రాప్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మార్కెట్ షేర్ పరంగా కనిపిస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. బజాజ్ రిలేటెడ్ గా చేతక్ ఈవీ ఉంది కదా, దీంతో వీళ్ళు స్ట్రాంగ్ గా గెయిన్ అయ్యి ఫ్రమ్ 22% నియర్లీ 27+ కి, అంటే సుమారుగా 28% కి వీళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ లో జంప్ చూపిస్తున్నట్లు చూపిస్తున్నారు. టీవీఎస్ రిలేటెడ్ గా చేంజ్ ఏం రాలేదు, కానీ వాట్ ఎవర్ ఓలా ఎలక్ట్రిక్ లూజ్ అవుతుందో అది బజాజ్ రిలేటెడ్ గా గెయిన్ లో అయితే కనిపిస్తుంది. సీరియస్లీ నాకు ఈ బజాజ్ రిలేటెడ్ గా ఈవీ రిలేటెడ్ గా నాకు అంత ఐడియా లేదు, బట్ ఎవరైనా ఈవీస్ ని వాడుతున్న వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఉన్న వెహికల్స్ కి కంపేర్డ్ గా బజాజ్ లో ఏ అడ్వాంటేజ్ ఉంది, ఎందుకు ఎక్కువ మంది కస్టమర్స్ బజాజ్ కు వెళ్తున్నారు అనేది ఒకసారి వీలైతే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఓలా ఎలక్ట్రిక్ ఇన్వెస్టర్స్ కి ఎవరైనా ఉంటే మన వాళ్ళలో అడ్వాంటేజ్ అవుతుంది. టీవీఎస్ లో ఏ చేంజ్ రాలేదు, కానీ ఫస్ట్ 12 డేస్ లో బిగ్గెస్ట్ షిఫ్ట్ ఓలా ఎలక్ట్రిక్ నుంచి బజాజ్ కు వెళ్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ ఇది ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఓలా రిలేటెడ్ గా మార్కెట్ షేర్ ఎంతో తెలుసా, ఓలా ఎలక్ట్రిక్ ది 52%. అక్కడ నుంచి స్లోగా ఓలా ఏమో తన మార్కెట్ షేర్ ని కోల్పోతే 18% కి వస్తే, ఇక్కడ నుంచి అదే పాయింట్ ఆఫ్ టైం, ఇయర్ స్టార్టింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి వెళ్తే టీవీఎస్ ది బజాజ్ ది ఇద్దరిది 12% ఎలక్ట్రిక్ వెహికల్స్ లో. ఆ 12% ని బజాజ్ వాళ్ళు 28% కి పట్టుకొచ్చేసారు, టీవీఎస్ వాళ్ళు 23-24 కు పట్టుకొస్తున్నారు. సో ఓలా లాస్, టీవీఎస్ అండ్ బజాజ్ గెయిన్. సో హ్యూజ్ మార్కెట్ షేర్ షిఫ్ట్ అయితే వాహన్ డేటా ద్వారా అయితే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ బజేల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇది డీమర్జ్డ్ ఎంటిటీ అనమాట. ఎవరైనా దీని ట్రాక్ రికార్డ్ ని ఫాలో అయితే బజాజ్ ఎలక్ట్రికల్స్ ఉందా, దాని నుంచి ఇది డీమర్జ్ అయి బయటకు వచ్చిన కంపెనీ. ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, పవర్ సెగ్మెంట్ లో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని చేస్తుంది. ఈపీసీ మోడల్లో వీళ్ళకి మహారాష్ట్ర సైడ్ నుంచి టోర్ అండ్ పవర్ ప్రాజెక్ట్ ఎస్పీవి వీళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 400 kV లైన్ బేస్ రిలేటెడ్ గా పవర్ రిలేటెడ్ గా ఈపీసీ ప్రాజెక్ట్ లభిస్తూ ఉండడం, నెక్స్ట్ 15 months లో ఇది కంప్లీట్ చేస్తారని ఇది ఒక బిగ్ ఆర్డర్ అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ చేస్తూ ఉండడం. చిన్న కంపెనీ 3000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, లార్జ్ ఆర్డర్ వచ్చిందనే సరే ఇవాళ 20% దగ్గరగా స్టాక్ పెరిగింది. నెక్స్ట్ హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్ఏఎల్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళతో 13,500 crores విలువ చేసే డీల్ ని సైన్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. దేని రిలేటెడ్ గా ఈ డీల్, 12 SU-30 MKI ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా 13,500 crore డీల్ ఇది. దీంతో ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హెచ్ఏఎల్ కి సంబంధించిన ఆర్డర్స్ ఎన్ని వచ్చినట్లు తెలుసా, 39,500 crores అనమాట. ఇంకా మనకి ఇయర్ ఎండ్ అవ్వలేదు. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే హెచ్ఏఎల్ రిలేటెడ్ గా మెయింటైన్ అవుతుంది. ఈవెన్ ఎల్ఎన్టీ రిలేటెడ్ గా కూడా 100 K9 సెల్ఫ్ ప్రొపెల్డ్ హవిట్జర్స్ రిలేటెడ్ గా 7,600 crores విలువ చేసే ఆర్డర్ ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఆర్డర్ ఇన్ఫ్లోని 10% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ ఉంటుందనేలా గైడెన్స్ ఇచ్చారు కదా. ప్రాబబుల్లీ వస్తున్న ఈ ఆర్డర్ తో ఆ గైడెన్స్ అయితే మీట్ అవుతుంది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటోకి ఏంటంటే 400 crores దగ్గరగా మీరు కట్టాల్సిన జిఎస్టీలను కట్టలేదు, కాబట్టి 400 crores కట్టాల్సింది కట్టండి, దాంతో పాటు పెనాల్టీ ఇవన్నీ కలుపుకొని ఇంకొక 400 crores
కట్టండి, అంటే టోటల్ గా 802 crores కట్టండి అని జొమాటో వాళ్ళకి నోటీస్ అయితే వచ్చింది ఫ్రమ్ జాయింట్ కమిషనర్ సిజిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ థానే కమిషనరేట్. మహారాష్ట్ర నుంచి వచ్చిన జిఎస్టీ నోటీస్ డిమాండ్ ఆర్డర్ ఇది. సరే ఎంత ఉంటుందిలే, జొమాటో వేల కోట్లలో సంపాదిస్తుంటుంది కదా అని అనుకుంటారేమో. వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ లో సుమారుగా 60% ఇది తీసేసుకుంటది రీసెంట్ నెట్ ప్రాఫిట్స్ లో. సో కాబట్టి పెద్దదే. కానీ ఈవెన్ ఇలాంటి అప్డేట్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ లో ఇవాళ ఫాల్ కనిపించలేదు కదా. మేబీ ఇది వీళ్ళు ఫైట్ చేస్తారనే నమ్మకమైనా ఉండొచ్చు. ఆర్ ఈవెన్ రీసెంట్ ఫైనాన్షియల్స్ లో 60% ఆఫ్ దేర్ ప్రాఫిట్ పోతున్నా ఫ్యూచర్ పొటెన్షియల్ జొమాటోది చాలా హ్యూజ్ అనేలా సెల్లర్స్ అంత ఇంట్రెస్టెడ్ గా సెల్ చేయలేదు. అసలు జొమాటో రిలేటెడ్ గా అంత ఎక్సెసివ్ సెల్లింగ్ గా కనిపించట్లేదు మార్కెట్ లో ఈ మధ్య. బికాస్ ఫండ్ మేనేజర్స్ అంతా దాని వెనక వెళ్తూ ఉండడం. గతంలో కూడా ఈ అప్డేట్స్ అన్నిటికి ముందు కూడా జొమాటో రిలేటెడ్ గా మాట్లాడినప్పుడు చెప్పాను కదా. సో గుడ్ ఇంట్రెస్ట్ బయింగ్ జొమాటో రిలేటెడ్ గా కనిపిస్తుండడం. ఈవెన్ ఆఫ్టర్ దిస్ బిగ్ నెగిటివ్ అప్డేట్ స్టాక్ లో పెద్ద ప్రెషర్ కనిపించలేదు. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1 gigawatt సోలార్ ఫోటో వోల్టిక్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ అప్రూవల్ ఇస్తున్నట్టు. అంటే దానికి కావాల్సిన క్యాపెక్స్ డబ్బులు ఖర్చు పెట్టడానికి బోర్డు యాక్సెప్ట్ చేయాలి కదా. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు. కమింగ్ టైమ్స్ లో తెలంగాణలో ఇది స్టార్ట్ అవుతుందని, బై మార్చ్ 2025 ద ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని, వీళ్ళ ఫర్దర్ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ కేసాల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది టెక్నాలజీ రిలేటెడ్ గా కంపెనీ, లైక్ రియల్ ఎస్టేట్, ఈ కామర్స్, ఫైనాన్స్, టెలికామ్ అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళకి వీళ్ళ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ ని, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ని, ఐటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. మీకు గుర్తుంటే 2021 లో 2 times వీళ్ళు బోనస్ ఇచ్చారు. సెప్టెంబర్ 6th 1:1, జూన్ 4th 3:1 బోనస్ ని ఇచ్చిన తర్వాత ఆన్ 20 డిసెంబర్ వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనే అప్డేట్స్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. సో గతంలో బోనస్లు ఉన్నాయి అండ్ ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా కూడా డెసిషన్ తీసుకుంటారనేలా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే అప్డేట్స్ చేస్తూ ఉంది. వీళ్ళు ఏ స్పేస్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుంటారనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించవచ్చు. నెక్స్ట్ ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 35% జిఎస్టీ స్లాబ్స్ అప్లై అవుతాయి కూల్ డ్రింక్స్ రిలేటెడ్ గా అండ్ ఈ సిగరెట్స్ రిలేటెడ్ గా, టొబాకో రిలేటెడ్ గా ఇలా అప్డేట్స్ వచ్చాయి కదా. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎఫ్ఎం ని, ఐ మీన్ ఫైనాన్స్ మినిస్టర్ ని 35% జిఎస్టీ స్లాబ్ కి వెళ్ళొద్దని ఇలా రిక్వెస్ట్ చేశారని ఇలా డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో 35% జిఎస్టీ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిస్కషన్ లోనే లేదు అనే అప్డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ ఆ రీజన్స్ తోనే ఐటీసీ స్టాక్ ఇవాళ బాగా పెరుగుండొచ్చు. బట్ మనం ఫైనల్ గా అఫీషియల్ గా మనకి బడ్జెట్ లో క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో కూడా దీన్ని చూద్దాం. టొబాకో రిలేటెడ్ గా ఎలాంటి ట్యాక్స్ ని బడ్జెట్ లో వేస్తారని. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఈ ప్రెజెంటేషన్ ని చూడండి, వొడాఫోన్ ఐడియా వాళ్ళు ప్రెజెంట్ చేసింది. ఇందులో 19th స్లైడ్ కి మీరు వచ్చారనుకోండి, అండ్ 19th అనే కాదు 20th స్లైడ్ ని కూడా మీరు కలిపి చూసారనుకోండి, కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కారణంగా అండ్ ఓవరాల్ గా ఉంటున్న మార్కెట్ కండిషన్స్ కారణంగా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ టైం టు టైం వీళ్ళు పెంచుకోవాలని చూస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అంటే మన దగ్గర నుంచి ఎక్కువ ప్లాన్ ప్రైజ్లను కలెక్ట్ చేయాలని చూస్తున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. దీంతోనే వాళ్ళు మీరు గమనిస్తే వొడాఫోన్ ఐడియా పెరిగింది, బట్ దానికంటే ఎక్కువగా ఎయిర్టెల్ పెరిగింది. అండ్ ఎవరైనా వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే, బికాస్ పర్సనల్ గా నాకు ఈ కంపెనీ స్టిల్ రిస్క్ లోనే కనిపిస్తుంది. రిస్క్ తీసుకున్న వాళ్ళకి మంచి లాభాలు కూడా ఉంటాయి, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ సేఫ్టీ పరంగా మాత్రం ఇది స్టిల్ ఒక 4 స్టెప్పులు వెనకుంది కాబట్టి నేనైతే చేయను. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, మేబీ మీరు చేసిన స్టడీకి ఇది యూజ్ అవ్వచ్చు. జస్ట్ BSE లోకి రండి, వొడాఫోన్ ఐడియాని ఇక్కడ సర్చ్ చేయండి, ఈ పేజ్ వస్తుంది. దానికి కిందకు వచ్చారంటే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇక్కడ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న PDF ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో వాళ్ళ కమింగ్ టైమ్స్ లో ఆర్పోల్ ని పెంచుకుంటాం, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ని పెంచుకుంటాం, అంటే ప్లాన్ ప్రైజ్లను పెంచాల్సిందే అని చేస్తున్న స్టేట్మెంట్స్ టెలికామ్ స్టాక్స్ లో బజ్ అయితే క్రియేట్ చేశాయి. నెక్స్ట్ గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. అఫీషియల్ గా అప్డేట్ ఎక్స్చేంజెస్ కి అయితే ఏం వెళ్ళలేదు, కానీ ఒక న్యూస్ ప్లాట్ఫామ్ లో ఏమని రాస్తున్నారంటే, ఇది కూడా ఒక న్యూస్ ప్లాట్ఫామ్ లోనే కనిపించింది, తర్వాత ట్విట్టర్ లో దీని రిలేటెడ్ గా షేర్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి 7 times డ్రగ్స్ ని తయారు చేసి బయటికి ఓకే పేషెంట్స్ తీసేసుకోండి, అమ్ముకోండి పేషెంట్స్ కని డిస్ట్రిబ్యూటర్స్ కి పంపించేసిన తర్వాత ఇప్పటి వరకు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి 7 times రీకాల్స్ వచ్చాయని. అంటే డ్రగ్ బయటకు వెళ్ళిపోయింది, బట్ ఏదో సమ్ ప్రాబ్లం వల్ల ఆ డ్రగ్ వీళ్ళు అనుకున్నట్లు బయటకు వెళ్ళకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి తెప్పించి ఒక బ్యాచ్ ఆఫ్ డ్రగ్స్ ని వెనక్కి తెప్పించి అవి డిస్పోజ్ చేస్తారనమాట. ప్రాపర్ గా అవి వెళ్ళలేదు బయటకు అనుకుంటే. అండ్ అలా 7 సార్లు ఒకసారి పొటెన్షియలీ ఒక రాంగ్ థింగ్ జరిగే స్కోప్ ఉంటున్న టైంలో కూడా వీళ్ళు డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు పంపించడం అండ్ కొన్ని బాలేవనుకొని మళ్ళీ వెనక్కి తెప్పించుకోవడం, ఇలా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి జరుగుతున్నా ఇప్పటి వరకు FDA వాళ్ళు, US FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయలేదు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేలా. అండ్ అలా డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళలో 3 జీవితాలు అంతమయ్యాయనేలా.
కాకపోతే అది గ్లెన్మార్క్ వాళ్ళు డినై చేస్తున్నారని, కానీ అక్కడ మాత్రం పొటెన్షియల్ గా 7 రీకాల్స్ జరిగాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి. యుఎస్ఎఫ్డి ఇన్స్పెక్షన్ ఇంకా ఎందుకు చేయట్లేదు అనేది ఒక ఆర్టికల్ మనకి పబ్లిష్ అవుతూ ఉండడం, ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో గ్లెన్మార్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఇన్స్పెక్షన్ జరగచ్చని మార్కెట్ లో ఉంటున్న క్వశ్చన్ మార్క్స్ ఇవాళ స్టాక్ ప్రైస్ పరంగా ఇంపాక్ట్ అయితే చూపించాయి. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. పిఐ ఇండస్ట్రీస్ కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఉందన్నమాట, పైరాక్సా సల్ఫోనేట్. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కస్టమర్ అంటే పిఐ ఇండస్ట్రీస్ కి డబ్బులు ఇచ్చి ఆ ప్రొడక్ట్ ని కొనుక్కునే ఇంపార్టెంట్ కస్టమర్ జపాన్ కి సంబంధించిన క్యూమియాయ్ వాళ్ళు వాళ్ళ 2025 రెవెన్యూ గైడెన్స్ ని 1% తగ్గించారు. నియర్లీ 5 బిలియన్ ఎన్ రిలేటెడ్ గా వాళ్ళ కీ ప్రొడక్ట్ రిలేటెడ్ గా సేల్స్ తగ్గుతాయని వాళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం ఇవాళ వాళ్ళ రిలేటెడ్ గా ప్రొడక్ట్ ని సెల్ చేసే పిఐ ఇండస్ట్రీస్ లో కూడా ఇంపాక్ట్ అయితే కనిపించింది. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఆల్గో యూజింగ్ రిలేటెడ్ గా అంటే రీటైలర్స్ లో కూడా ఆల్గోస్ ని సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి ట్రేడ్ చేస్తుంటారా, వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. రీటైలర్స్ కూడా ఆల్గోని ఇంకా దగ్గర చేయాలని, కానీ దాని ఒక సిస్టమాటిక్ గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తో చేయాలనుకుంటున్నారని, ఇకపై ఎటువంటి ఓపెన్ ఏఐస్ ఉండకుండా ఫస్ట్ ఆల్గోస్ ని ఎక్స్చేంజెస్ అప్రూవ్ చేయాలని, బ్రోకర్స్ కూడా దాన్ని పర్యవేక్షించాలని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ ఆల్గోస్ కి లైక్ వైట్ బాక్స్ ఆల్గోస్, బ్లాక్ బాక్స్ ఆల్గోస్ ఉంటాయి కదా, ఒకవేళ బ్లాక్ బాక్స్ ఆల్గోస్ రిలేటెడ్ గా ఎవరైనా చేయాలనుకుంటుంటే వాళ్ళు రీసెర్చ్ అనలిస్ట్ గా రిజిస్టర్ అవ్వాలని కండిషన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఆల్గోస్ రిలేటెడ్ గా ఎవరైనా చేస్తుంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ కొత్త రెగ్యులేషన్స్ రాబోతున్నాయనే విషయం అయితే సెబీ ద్వారా ఉంటున్న ఈ అప్డేట్ ప్రకారం ట్రేడర్స్ కి చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 24,830 అబౌవ్ 24,880, అది బ్రేక్ అయితే 24,970, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 24,740 ఆ బిలో 24,670. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 53,770 అబౌవ్ 54,260, ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ సైడ్ కి వస్తే 53,370 ఆ బిలో 53,40. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.